సార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం అవనియండి, లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులకి, వీర మహిళలకి, అలాగే జనసైనికులకి వాళ్ళందరికీ కూడా ఒక పండగ రోజు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భం, ఆయనతో మీకున్న అనుభవం కానీ అనుబంధం కానీ చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు సందర్భం పుట్టినరోజు అంటే మొన్నటి వరకు వాస్తవంగా విశాఖపట్నంలో వాళ్ళ ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు ఆయనకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అలాగే చిరంజీవి కూడా చాలా ఉత్సాహంగా తన పుట్టినరోజు రోజు కూడా ఆయన తనకు పవన్ కళ్యాణ్ చెప్తే పవన్కి ఆశీర్వాదాలు ఇవన్నీ చెప్పాడు. ఈరోజేమో ఆయన ప్రజానాయకుడిగా చాలా బాగా నడిపిస్తున్నాడు, ఇవన్నీ చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఇంకా పూర్తిగా చాలా నాకు నమ్మకమైన మిత్రుడిగా ఉన్నాడు. అది చాలా కీలకమైన సమయాల్లో సహాయపడ్డారు. ఆయన అలాగే ఉండాలి, ఎప్పుడు పేదలకు వెన్నుదన్నుగా ఉంటాడని చాలా మ్యాక్సిమం లోకేష్ కానీ అందరూ, అంటే పవన్ కళ్యాణ్ ఒక విధంగా ఈ వీళ్ళందరికీ తలలో నాలుకాలతో అండదండ అన్నటువంటి పరిస్థితిగా తయారయ్యారనేది అర్థమవుతుంది. జనసేనకు సంబంధించి మొన్ననే వాళ్ళ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన మాటలతో వాళ్ళకు ఉత్సాహం కూడా తెప్పించారు. కాబట్టి ఉత్సాహవంతమైన పవన్ కళ్యాణ్కు, పవర్ స్టార్కి ఇది జన్మదినోత్సవం అని మనం భావించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆ సినిమా అభిమానులకు కూడా అది కూడా నడుస్తూ ఉంది. ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది ఇప్పుడు భారీగా అది నడుస్తూ ఉంది. అందులో అయితే నేను ఎక్కడో చూస్తున్నా, ఒక టికెట్ ఏదో వేలం వేస్తే 5 లక్షల రూపాయలకు అమ్ముడుపోయిందని ఒకటి సోషల్ మీడియాలో, ఓజీ టికెట్. కాబట్టి ఇటు సినిమా పరంగానూ అటు రాజకీయంగానూ రెండు విధాల్లో ఉంటాం. ఇంకోటి ఏమో మొన్న త్రిశూల వ్యూహం ఇది ప్రకటించారు. షణ్ముఖ వ్యూహం నుంచి త్రిశూల వ్యూహం, ఇంకా వైపున విమర్శలు అవి వ్యాఖ్యలు మనమంతా చేస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రం నా పంథాలో నేను ఇప్పుడు చాలా చెప్పుకోదగిన ఘన విజయమే సాధించాము, 100% స్ట్రైక్ రేట్లో ఉన్నాము, ఈ 20 సీట్ల నుంచి 60 సీట్లకు వెళ్తాము. త్రిశూల వ్యూహంలో 3 టైమ్స్ అది కూడా ఒకటి ఉంది, చెప్పండి ఒకటి. కాబట్టి 60 సీట్లకు వెళ్తాము, అన్ని తరగతులను కూడా ఆకట్టుకుంటాము, ఇంకోటి ఎవరినైనా ఉపేక్షించామని ఈ పద్ధతిలో పిఠాపురం మీద కూడా మొన్న చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నాగబాబు, నాదెళ్ల మనోహర్ సహా అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి చాలా తీవ్ర స్థాయిలోనే దాన్ని సమీక్షించి దాన్ని ఒక పునాదిగా దాన్ని అలా కాపాడుకోవాలని, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడాది పావు అది అయిన తర్వాత ఇప్పుడు మరింత పటిష్టం చేసుకోవాలి, పార్టీకి ఒక క్రమ పద్ధతి రావాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలు పూర్తి చేయడానికి కూడా ఆయన పూర్తిగా ఎట్లాగో నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను కాబట్టి నా పార్టీ నడపడానికి నాకు డబ్బు కావాలి, దానికోసం నేను నటిస్తానని చాలా స్పష్టంగా ప్రకటించేసి వేగంగా పూర్తి చేస్తున్నారు వాటిని. అందువల్ల పవన్ కళ్యాణ్ ఎక్స్పెరిమెంట్ ఏమవుతుంది, మొదటిసారిగా ఆయన హీ టేస్టెడ్ ఫస్ట్ సక్సెస్. ఇప్పుడు మొదటిసారిగా తనుగా, అఫ్కోర్స్ 2014లో కూడా ఆయన పొత్తు పెట్టుకున్న కూటమి అధికారంలోకి వచ్చింది, కానీ ఆయన అప్పుడు దూరంగా ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతకుముందు ప్రజారాజ్యం అప్పుడు ఆయన పోటీ చేయలేదు. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ 2024లో జనసేన అని మొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి, అంటే ఒకటి విజయమా కాదా అని ఎవరన్నా అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టి 10 ఏళ్ళు అయితే రెండో ఎన్నికల్లోనే ఉప ముఖ్యమంత్రి పదవి రావడం అనేది ఖచ్చితంగా పెద్ద విజయమే. అది ఘన విజయమే, రికార్డు విజయం అని కూడా చెప్పొచ్చు. అంటే 2014లో తెలుగుదేశంతో బీజేపీతో మద్దతు ఇవ్వడం తప్ప అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాబట్టి మొదటి పోటీ 19 అనుకోవాలి, రెండో పోటీ 24 అనుకోవాలి. కాబట్టి దాదాపు జగన్ రికార్డు ఇది ఒకటి. జగన్ కూడా 2014లో మొదటిసారి పోటీ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, సీట్లు ఎక్కువ వచ్చాయి అనుకోండి, అఫ్కోర్స్ ఓట్లు కూడా వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ పొత్తు కింద పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆయన అండదండగా ఉన్నాడు, స్నేహితుడు, లేదా ఆయన వల్లే ఇదైంది అన్నంత పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి పవన్ పొలిటికల్ సినిమా 2024లో సూపర్ హిట్ అయింది, ఇంకా అందులో ఏమీ రెండో అభిప్రాయం లేదు. ఈ సూపర్ హిట్ని ఎలా నిలబెట్టుకుంటాడు, కలెక్షన్ సస్టైన్ ఎలా చేసుకుంటాడు, ఎందుకంటే మిగిలిన సినిమాలు ఏడాది ఆడితే చాలా గొప్ప, రాజకీయ సినిమా 5 ఏళ్ళు ఆడాల్సి ఉంటుంది, 5 ఏళ్ళు ఆడి మళ్ళీ రీరన్ రాగా రిపీట్ రన్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది సినిమా భాషలో చెప్పాలంటే. ఇంకా రాజకీయంగా చూస్తేనేమో 15 ఏళ్ళు ఈ కూటమి కొనసాగాలని చెప్తున్నారు. ఈ కూటమి కొనసాగాలంటే కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కూడా చాలా సత్సంబంధాలు పాటిస్తూ కెమిస్ట్రీ
కాపాడుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో సనాతన కార్డు తీసుకొని మోదీ కంటే 4 అడుగులు ముందు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం ఈ ప్రభుత్వమే 15 ఏళ్ళు ఉండాలని చెప్పడం ద్వారా తెలుగుదేశం కూడా ఇక్కడ ఉంటుంది, దీన్ని బలపరుస్తాము అన్నటువంటి హామీ కూడా ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఇటు చంద్రబాబును అటు నరేంద్ర మోదీని కూడా పూర్తిగా నేను మొయ్యడానికి అనవచ్చు వ్యతిరేకులు, లేకపోతే ఇంకొకరైతే మద్దతు ఇవ్వడానికి అనవచ్చు. ఏదైనా నేను వీళ్ళతోనే ఉంటాను దాదాపు 15 ఏళ్ళు అని ఆయన తన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించేశాడు. అంటే స్క్రిప్ట్ రెడీ. రాబోయే 2 ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రెడీ. దాదాపు ఇదే ఉండాలి, ఇది ఉంటేనే కానీ నడవదన్నది ఆయన చెప్పే మాట. ఇది మన రాజకీయ వాళ్ళ సమావేశం జరిగినప్పుడు కానీ ఇప్పుడు కానీ లేకపోతే సీఎం అని అరిచే ఆయన అభిమానులకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ ఆయన అయితే మటుకు అది రియలిస్ట్గా వాస్తవికవాదిగా 15 ఏళ్ల పాటు కలిసి ప్రయాణించడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అలా సిద్ధమైతే కనుక బీజేపీ టీడీపీ తప్పకుండా కలుపుకుంటాయి. వాటికి ఈయన క్రేజ్ అనండి, ఈయనకు ఉన్నటువంటి జనావితరణ ఇవి అలాగే సామాజిక పునాది కలిసి వస్తాయి. కాబట్టి అందువల్ల ఈ పుట్టినరోజు నాడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి చాలా మైలురాళ్ళు అవుతాయి. అందుకనే బహుశా దీనికంటే ఒక రోజు ముందే ఆయన తన పార్టీ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని సిద్ధంగా వచ్చారు. చూద్దాం. ఇంకా కాకపోతే విమర్శలు ఎప్పుడు ఉంటాయి స్పష్టత గురించి కానీ, అంతకుముందు ఇచ్చిన అనేక హామీలు నిలబెట్టుకోవడానికి సంబంధించి కానీ, అలాగే చిత్రాలు పూర్తి చేయడానికి సంబంధించి కానీ అవన్నీ ఎలా చేస్తారు. ఈ విషయంలో కేసు కూడా ఒకటి నడుస్తుంది. ఈ కేసు బహుశా దేశానికి కూడా ఒక స్పష్టత ఇవ్వచ్చు, మార్గదర్శకాలు అది కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఆయనేమి దాని మీదే ఆధారపడి ఉంటానని చెప్పలేదు. కాబట్టి సినిమాలు పరిమితంగానే చేయగలుగుతారు. ఏమి పోటాపోటీగా సినిమాలకు ఏమి సాయం చేయరు కదా. ముందు ఒప్పుకున్నవి పూర్తి చేస్తారు. అందులో ఒకటి బాగా హిట్ అయినా ఆయన థీరీ ప్రకారం నిన్న కూడా ఎక్కడో చెప్తున్నారు, మొదటి సూపర్ హిట్ ఖుషి వచ్చాక మళ్ళీ 10 ఏళ్ళు నేను గబ్బర్ సింగ్ దాకా వెయిట్ చేశాను. ఆ తర్వాత కొంచెం వరుసగా వచ్చాయి. బట్ ఆ విధంగా చూస్తే ఇంకో 10 ఏళ్ళు ఆయన మామూలు అప్పుడే వెయిట్ చేసిన ఇప్పుడు ఆయనకు పెద్ద సమస్య లేదు. ఇప్పుడు అధికారం కూడా ఉంది. కానీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నదైతే చూడాలి సార్. సో ఆయన అభిమానులనండి అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు, మంచి జరగాలని కోరుకుంటారు. సార్ నేను కూడా మీరు అన్నట్టుగా తప్పకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన బాగా నాతో 2-3 సార్లు ఆయన వచ్చారు, చాలా వివరంగా చర్చించారు. ఇప్పుడు ఆయన చేస్తున్నవన్నీ చాలా వరకు ఇలా జరుగుతాయనే అవగాహన నాకైతే ముందు నుంచి ఉంది. అందులో నాకేం పెద్దగా ఆశ్చర్యము అది కలిగించదు. ఇంకొకటి నాకు బాగా అప్పుడు నిన్న నేను ఈ నెలలో నాకు సంబంధించిన 6 పుస్తకాలు ఆవిష్కరించాను. 6 పుస్తకాలు ఆవిష్కరిస్తే చాలామంది సాహిత్య ప్రపంచంలో మీడియాలో ఒకేసారి 6 పుస్తకాలు రావటం చాలా సంతోషం అని, 6 పుస్తకాలు వచ్చాయి అన్నదానికి చాలా సంతోషం వ్యక్తం చేశారు. దానికి నేను పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఏమంటే, నా పుస్తకావిష్కరణకు ఆయన వచ్చినప్పుడు నా పుస్తకాలు ఇచ్చా. ఆయన ఏమడిగారు తెలుసా, మీరు రాసిన బుక్స్ అన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా పెడదామండి, ఇక్కడ అన్నీ ఒకసారి పెడితే అందరు చూస్తారు కదా అంటే పుస్తకాలు చదవటము, దాన్ని ప్రేమించటము, రచయితలు అదే ఆ లక్షణం కూడా ఆయనకు రాజకీయాలతో పాటు అది కూడా కనపడింది.